హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇలాంటి వీడియో చేయాలి అని చెప్పి నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను అనమాట. కానీ చేయడానికి ఏదో కుదరట్లేదు. నిన్న నాన్ వేసిన ఒక వీడియో అయితే అప్లోడ్ చేసింది అనమాట, లోకల్ బై నాని గురించి. దాని కామెంట్ కూడా పెట్టడం జరిగింది, తను కూడా రిప్లై ఇచ్చిండు, పర్సనల్ కూడా మాట్లాడడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఈ వీడియో చేయడానికి అయితే ప్రేరేపించడం జరిగింది అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో మీద చేద్దామని చెప్పి చాలా రోజులు అనుకుంటున్నాను. ఈ టాపిక్ మీద మాట్లాడదామని ఎప్పటికైతే తీరిందనమాట. ఈ వీడియో అయితే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ చూడాలి. ఇప్పుడు వ్యూవర్స్ చూసినా చూడకపోయినా మేము ఫ్యూచర్లో యూట్యూబ్ వీడియో చేస్తాం బ్రో, యూట్యూబ్లోకి రావాలనుకుంటున్నాం వాళ్ళు తప్పకుండా చూడాలి, యూట్యూబ్లో వీడియో చేసే వాళ్ళు కూడా తప్పకుండా చూడాలన్నమాట. ఎందుకంటే ఇది వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించింది అనేటటువంటిది మీరు గుర్తుంచుకోవాలన్నమాట. మొట్టమొదటి ఏంటంటే లోకల్ బాయ్ నాని, తనైతే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ తన మీద ఒక 5 సెక్షన్ల కన్నా ఎక్కువగానే సెక్షన్లు పెట్టారు. నాకు తెలిసి ఎప్పట్లో తనకి బెయిల్ కూడా లభించదు. బెయిల్ లభించింది అని అంటే తను చాలా కష్టపడాలి. దానికి గల కారణం ఏంటి అని అంటే తను చేసినటువంటి ఒక ఇల్లీగల్ ప్రమోట్, అంటే ఒక బెట్టింగ్ యాప్ని అయితే తనైతే ప్రమోట్ చేయడం జరిగిందనమాట. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూనే ఉంటాం. హానెస్ట్గా చెప్తున్నా భయ్యా, 100 వ్యూస్ వస్తే యూట్యూబ్ నుండి రూపాయి కూడా రాదు. 1000 వ్యూస్ వస్తే $0.005 వస్తాయి. అంటే మన తెలుగు కరెన్సీలో చూసుకుంటే ఒక $20 కూడా రావన్నమాట. ఒక 10,000 వ్యూస్ వస్తే $1 రావచ్చు. ఒక 1,00,000 వ్యూస్ వస్తే ఒక $5 ఆర్ $6 లేదా ఒక $10 వస్తాయి అనమాట. ఒక 1 మిలియన్ వస్తే ఈజీగా ఒక 20-30, నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను అనమాట. ఒక 1 బిలియన్ కన్నా ఎక్కువ వస్తే మట్టికి లక్షలు అయితే సంపాదన ఉంటుంది. అంటే ప్రతి మంత్ ఎట్ట లేదన్నా కానీ 10 మిలియన్ వ్యూస్ ఈజీగా సంపాదించుకోగలిగితే వాడికి వచ్చేటటువంటి పేమెంట్, నేను అన్ని వీడియోస్ కలిపి చెప్తున్నా, షార్ట్ వీడియోస్కి మళ్ళీ లేకుండా ఓన్లీ లాంగ్ వీడియోనే. అదే లాంగ్ వీడియోకి ఎవ్రీడేకి తను ఒక 1,00,000 వ్యూస్ సంపాదించుకుంటుండు అని అంటే ఓన్లీ లాంగ్ వీడియోస్కి ఈజీగా తనకి ఒక $1,00,000 వస్తాయి 1 మంత్లో కలిపి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే యూట్యూబ్ నుండి కోట్లే వచ్చి పడవు భయ్యా, చాలా అంటే చాలా తక్కువ వచ్చి పడతాయి. కానీ లోకల్ బై నాని చూసుకున్నట్లయితే భయంకరమైంది. సొంతంగా ఇల్లు కట్టుకున్నా అనమాట, కొన్ని ఫిషింగ్ హార్మోన్స్ అయితే కొనుక్కున్నంట, MG హెక్టర్ ఆటోమేటిక్ కారు కొనుక్కుండు, మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తాను తను. మరి తనకి ఎక్కడి నుండి వచ్చినాయి అన్న డబ్బులు చూసుకున్నట్టయితే తనేం కష్టపడాడు, తను చేసేటటువంటి పని చూపిస్తాడు. నేను ఇలా చేపలు పడుతున్నా, నేను ఇలా వండుకుంటున్నా, నేను ఇలా తింటున్నా, ఈ విధంగా ఎంత చేప పడ్డదే అని చెప్పి చూపిస్తాడు. దానికైతే తనకు అన్ని డబ్బులు రావు. అదిగాక కొన్ని ప్రమోటింగ్ కంటెంట్ ఉంటాయి అనమాట. ఉదాహరణకి కొన్ని కంపెనీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే మాకు అక్కర్లేదు ఈ వీడియోలో మా కంపెనీ ప్రమోట్ చేయమాకని అని చెప్పి చెప్తారనమాట. ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ జోన్, ఇప్పుడు ఉదాహరణకు మాట్లాడుకోవాలి అంటే నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్కి ప్రతి కంపెనీ వస్తుంది, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ కాబట్టి. అదిగాక కొన్ని మూవీస్ గురించి ఎక్స్పోజ్ చేసే వాళ్ళు ఉంటారు, మళ్ళీ అంటూ ఉంటారు, దానికి ఒక 70% కంపెనీలు చెప్తారనమాట యాడ్ చేయడానికి, కొన్ని 30 ఉంటాయి. ఒక అన్న ఉంటాడు అనమాట, రైతుల గురించి చాలా గొప్పగా చేస్తారు యాడ్లు, తన ప్రతి వీడియోకి మిలియన్స్లో వ్యూస్ వస్తాయి, కానీ తనకి డబ్బులు చాలా తక్కువ వస్తున్నాయి. ఏందిరా అని చెప్పి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే తనకి కొన్ని కంపెనీలు అయితే అట్రాక్ట్ కావట్లేదు అనంట. లైక్ తన కంపెనీ వల్ల కొన్ని యాడ్స్ అయితే తన వీడియోకి ప్లే కావట్లేదు, అందుకే మనీ తక్కువ వస్తున్నాయి అని చెప్పి తనైతే చెప్పి ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక వీడియోలో చెప్పి బాధపడటం మనమైతే ఉన్నాం అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్ నుండి చాలా తక్కువ వస్తాయి పేమెంట్, అసలు అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ ట్యాక్స్ కట్ అయ్యి నిజానికి నెలకి ఒక 20,000 తీసుకున్నాడు, ఒక 30,000 తీసుకున్నాడు అయితే నిజంగా నేనైతే సలాం కొడతా. కానీ ఆ 20-30,000 అయితే ఖర్చులకే సరిపోవు. ఇప్పుడు తమ్నేల్ అనేటటువంటిది ఏ యూట్యూబర్కి స్వతహాగా రాదు, బయటతో చేపిస్తాడు. వీడియో ఎడిటింగ్ కూడా రాదు, బయట యూట్యూబ్ వేరే వారితో చేపిస్తారు, బయట ఎడిటర్తో చేపిస్తారు. ఈ విధంగా చేపించినప్పుడు వాళ్ళకి డబ్బులు పోతాయి అనమాట. సో మొత్తం మీద ఒక చిన్న యూట్యూబర్కి ఒక నెల మీద మిగిలేది 15,000, కానీ వాడికి దెంగులు ఎక్కువ ఉంటాయి అనమాట. చాలామంది ట్రోల్ చేస్తారు, చాలామంది అదంటారు ఇదంటారు, కామెంట్లు చేస్తారు, నెగిటివ్ కామెంట్లు చేస్తారు. అసలు ఎలా తిడతారంటే వాళ్ళు తప్పు లేకపోయినా కానీ ఎతికి మరీ తిడతారు. ఉదాహరణగా నేనే హానెస్ట్గా చెప్తున్నాను, నేను నా పేరు రెహమాన్ అని పెట్టుకుంటే వాళ్ళకి వచ్చిన నొప్పి ఏంది, ఏ రథం పెట్టుకుంటే నాకు వచ్చిన నొప్పి ఏంది. నేను రెహమాన్ అనేటటువంటి పదం పెట్టుకున్నానంట, ముస్లిం లాగా ఉండి హిందువులంటే బ్రెయిన్ వాష్ చేస్తానని చెప్పి చాలా కుక్కలు అయితే మురిగినాయి భయ్యా. మీరు చెప్పండి, నేను నమాజ్ చేస్తా, నేను ఇవాళ ఫాస్టింగ్ కూడా ఉన్నా, హానెస్ట్గా చెప్తున్నా, నేను ఇవాళ ఒక పొద్దు ఉన్నా, ఈ నెల మొత్తం ఒక పొద్దు కూడా ఉంటా. మీకు ఏ వీడియోలో అయినా ఏ రోజైనా అల్లానే దేవుడు, ఆయన పూజించాలి అనేటటువంటిది నేను చెప్పిన. పోనీ ఏ వీడియోలో అయినా హిందువులు పూజిస్తున్న వాళ్ళు ఎవరు దేవుడు కాదని చెప్పి నేను చెప్పలా. ఎందుకంటే నా రిలీజన్, నా మతం, నేను చేసేటటువంటి ఇస్లాం నాకు గొప్ప, మీది మీకు గొప్ప. సో మీరు మా దగ్గరకు వచ్చేది ఎందుకు, నా వీడియోలు చూసేది ఎందుకు? రావణ్ గాడు ఈ విధంగా ఒక మంచి కంటెంట్ ఇస్తాడు, మంచి రివ్యూ చెప్తాడు అనేటటువంటిదే కదా, ఇది చూడాలి. ఇది చూడకుండా నా పేరు అయితే ఏంది, మా నాన్న పేరు ఏదైతే ఏంది, మరి వాళ్ళ నాన్నలకు పట్టలేదో నాకు తెలియదు, కానీ ఈ విధంగా నన్ను కూడా టార్గెట్ చేస్తారనమాట. సో నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా తప్పుగా మాట్లాడలేదు, తప్పుగా విమర్శించి ఇచ్చేయలేదు. తిడితే ఒక హీరోని తిడతా, ఒక డైరెక్టర్ని తిడతా, ఎందుకంటే నాకు మండిద్ది. ఒక సినిమాకి వెళ్ళి ఒక 3 గంటలు టైం చెప్తే ఈడేంద్రా ఇట చేసిన అని చెప్పి బాధ అనిపిస్తుంది, అందుకే తిడతా తప్ప నేను
నేను ఏ రోజు కూడా ఏ మతాన్ని తిట్టలేదు, ఏ దేవుడిని కూడా కించపరిచి మాట్లాడలేదు. దానికి బాగానే అప్పుడు ట్రోల్స్ వచ్చి వీటన్నిటిని తట్టుకొని ఒక నెలకు 20,000 30,000 తీసుకుంటే సాలరీ అనేటట్టు ఉంటుంది. కానీ లోకల్ బయట చూసుకున్నట్టయితే భయంకరంగా తీసుకునేటోడు ఏం చేసిందంటే బెట్టింగ్ యాప్స్ని తను హైలైట్గా ప్రమోట్ చేసింది. ఎలా ప్రమోట్ చేసిందంటే ఆ వీడియో చూసినప్పుడు రీసెంట్గా మన సజ్జనార్ గారు ట్విట్టర్లో అయితే దాన్ని షేర్ చేయడం జరిగింది. అది చూసి నా దిమ్మ తిరిగింది. ఏమైందంటే మరి ఏమైతే తన ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు వచ్చి నేను అర్జెంటుగా షాపింగ్కి వెళ్ళాలా, నాకు డబ్బులు కావాలంటే ఆయన ఏం చేస్తానంటే ఒక 3,000 పెట్టి నేను 30,000 సంపాదించిన, 30,000 పెట్టి 3 లక్షలు సంపాదించిన. ఈ విధంగా ఈ యాప్లో ఇంత ఇన్వెస్ట్ చేసి ఈ గేమ్ ఆడితే ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పి డైరెక్ట్గా డెమో చూపిస్తాడు. ఇప్పుడు చదువుకున్నోడైనా కొద్దిగా డిగ్రీ కంప్లీట్ చేసినోడు కొద్దిగా ఎడ్యుకేటెడ్ అయితే ఇదంతా ట్రాష్ అనుకుంటాడు, లేదా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఇదైతే అనమాట ఇదంతా ఫేక్లే అనుకుంటాడు. అదే ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేనోడు ఆ లోకల్ బై నాని గుడ్డిగా నమ్మేటోడు ఏం చేస్తాడు, డైరెక్ట్గా వెళ్తాడు, బెట్టింగ్ యాప్లో డబ్బులు పెడతాడు, పోగొట్టుకుంటాడు. రీసెంట్గా పాపం 2 పిల్లగాళ్ళని ఎత్తుకొని కూడా చూసినా నేనైతే, మేము ఆత్మహత్య చేసుకోబోతున్నాం, మీరే మమ్మల్ని కాపాడాలి, బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేసి ఈ విధంగా నేను నా ఫ్యామిలీని రోడ్డు మీద వేసిన అని చెప్పి తను చెప్పడం కూడా నేనైతే ఉన్నా. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి బయట. అయినా కానీ ఈ నీచులు మాటరు అసలు ఏమనాలి వీళ్ళని నాకు అర్థం కావట్లా. ఈ విధంగా ₹1 సంపాదించాలని అంటే ఒక కూలోడికి ఒక ₹500 రావాలి అని అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా కష్టపడితే ఒక 500 వస్తాయి. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఆ సిమెంట్లో పని చేసి ఆ చేతికి బొక్కలు గుచ్చుకొని ఆ రాడ్లు గుచ్చుకొని ఆ ఎండకి మాసిపోతే వాడు ఒక 500 సంపాదిస్తే అందులో ఒక ₹100 క్వార్టర్కి పోయినా ₹100 బయట ఖర్చులకు పోయినా కానీ 300 ఇందులో అవుతాయి కాకనా. అట్లాంటిది ఈజీగా నువ్వు 3,000 పెట్టి 30,000 సంపాదించవచ్చు అంట, 30,000 పెట్టి 3 లక్షలు సంపాదించవచ్చు అంట. ఇది ఎక్క లాజిక్. ఈ విధంగా తనైతే చాలా ఇదిగా ప్రమోట్ చేసిన అనమాట. దానివల్ల భయంకరమైనటువంటి కేసులు అయితే తనమైతే నమోదయ్యాయి. ఈ విధంగా తనైతే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో బెట్టింగ్ యాప్స్ని చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్గా చూసుకున్నట్లయితే క్రాంతి వ్లాగర్ తను ఆపిండు, మళ్ళీ మొదలుపెట్టిండు. అసలు ఫస్ట్లో ఏం చెప్పిండంటే నేను ఆపేసిన అది అన్నాడు, మళ్ళీ మొదలుపెట్టిండు అనమాట. సో తన మీద కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం. ఆ తర్వాత హర్ష సాయి చేసినట్టు బెట్టింగ్ యాప్ ఎవడో కూడా ప్రమోట్ చేయాలి, భయంకరంగా చేసిండు. తను అన్ని డబ్బులు పంచుతుందని అంటే ఎవడెత్తాడు దానికి, ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎత్తారనమాట. ఈ విధంగా హర్ష సాయి విఆర్ రాజా ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా చేస్తూనే ఉంటాడు ప్రమోషన్. నాకైతే అర్థం కాదనమాట. ఈ విధంగా చాలామంది ఉన్నారు యూట్యూబ్లో. మీరు గెలకాలే కానీ ఒక 10 మంది క్రియేటర్స్ ఉన్నారంటే అందులో కనీసం 9 మంది అయితే ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళకే పీడిపడిద్ది అని చెప్పి నేను అనుకుంటున్నా. నేనైతే హానెస్టీగా చెప్తున్నాను. కొంతమంది ఉన్నారనమాట పెద్ద పెద్ద స్టూడియోలు పెట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. నేను ఎంతమంది ఎడిటర్స్ని మెయింటైన్ చేస్తాను, నేను ఎంతమంది స్క్రిప్ట్ రైటర్స్ని మెయింటైన్ చేస్తాను, నేను ఎంతమంది తమ్మేరాస్ ఎడిటర్లు మెయింటైన్ చేస్తానని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నారు. కానీ అది మీకు అరగదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. అసలు విఆర్ రాజా నేను డైరెక్ట్గా అడుగుతున్నా ఒకటే క్వశ్చన్. మొన్న రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మా ఇల్లు మునిగిపోయింది అని చెప్పి సింపతి వీడియో చేసిండు. ఆ సింపతి వీడియోలో కూడా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిండు భయ్యా. ఏం చేస్తారు గుడ్డిగా నమ్మేటోళ్ళు ఎట్టుంటారు చెప్పండి. ఇప్పుడు విఆర్ రాజా అంటే నాకు చాలా ఇష్టం రా, నువ్వు ఆయన జోలికి ఎందుకు పోయినరా అని చెప్పి నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళే ఉన్నారు. అంత గుడ్డిగా నమ్మేటోడు ఏం చేస్తాడు, డైరెక్ట్గా ఆ యాప్ ఓపెన్ చేస్తాడు, మాకు డబ్బులు వస్తాయి, మా విఆర్ రాజా చూసుకున్నట్టయితే ఫ్యాక్ట్స్ చెప్తాడు, నిజాలు చెప్తున్నాడు అని చెప్పి ఇది కదా అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలని. కానీ ఒక లోకల్ బాయ్ నానియే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఇన్నర్ కష్టాలు ఉంటాయి, వాళ్ళకి అది తెలుసు అనమాట. అది అరగదు భయ్యా, హానెస్ట్గా చెప్తున్నా. రోజంతా కష్టపడ్డ డబ్బులే అసలు ఉంటాయో ఉండవో తెలియదు. అలాంటిది నువ్వు ఇల్లీలుగా సంపాదించింది అయితే ఇది ఉంటుందో. నాకైతే ఈ యొక్క క్రియేటర్స్ని చూస్తే ఏం కోపరాట్లా, కానీ ఆ క్రియేటర్స్ని ఫాలో అయ్యి గుడ్డిగా డబ్బులు పెట్టి మోసపోతున్నారు చూస్తారు, వాళ్ళని చూస్తే అయితే నిజంగా బాధగా అనిపిస్తుంది. అండ్ నా పాయింట్కి వచ్చేస్తా చూడండి. నేను ఇంతమంటికి ఏ బెట్టింగ్ యాప్ని కూడా నాకు తెలిసి అయితే ప్రమోట్ చేయలేదు. వీడియో అప్పుడు యూట్యూబ్ స్టార్టింగ్లో తెలియక తర్వాత నేనైతే ఏ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయలేదు. నాకు ప్రమోషన్స్ రావట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకైతే ఒకటే వదలుచుకున్నాను, నేను రోజుకి 6 వీడియోలు అప్లోడ్ చేస్తా. షార్ట్ వీడియోలో జస్ట్ 10 సెకండ్స్ మా యాప్ని ప్రమోట్ చేయి, 10 సెకండ్స్ యాప్ని ప్రమోట్ చేయి, దానికైతే 5,000 ఇస్తాం. ఒక్క షార్ట్ వీడియోలో ప్రమోట్ చేస్తే 5,000 ఇస్తాం. మొత్తం 20,000 అక్కడ కానుతున్నాయి కదా. లాంగ్ వీడియోలో డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అని చెప్పి ప్రమోట్ చేయి. ఇప్పుడు విఆర్ రాజా క్రాంతి వాళ్ళు చేస్తున్నారు కదా, అలా ప్రమోట్ చేయి. ఆ వీడియో ఒక్కో దానికి 10,000 ఇస్తాం. అంటే రోజు మీద నాకు ఒక ఈజీగా 10-20,000 సంపాదించుకునేటటువంటి ఆపర్చునిటీ అయితే నాకు ఉంది, ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి. అది కాకుండా టెలిగ్రామ్ లింక్స్ కూడా ఇస్తున్నారు అనమాట. రీసెంట్గా ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది, ఆ టెలిగ్రామ్లో అకౌంట్ ప్రమోట్ చేయి, ఈ టెలిగ్రామ్ అకౌంట్ ప్రమోట్ చేయి, దాని మీద వచ్చినటువంటి డబ్బులు నీకు 70% ఇస్తాం అని చెప్పి కూడా ఆఫర్లు ఇస్తున్నారు. భయంకరమైనటువంటి ప్రమోషన్లు వస్తాయి. ఇంకా జ్యోతిష్కం గురించి కూడా నాకు వస్తూనే ఉంటాయి. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. నేను యూట్యూబ్లో వీడియో చేయడమే నాకు చాలా ఇది అనిపిస్తుంది. కానీ ఇక రోజుకు అప్డేట్ అయిపోతే రీచ్ తగ్గితే అనేటటువంటి దాంతో వీడియో చేస్తా, కానీ అది లేనటువంటి రియాలిటీ అనమాట. నాకు వస్తూనే ఉన్నాయి ప్రమోషన్స్. నేనే నా గొప్ప చెప్పుకోవట్లా, నా ఫాలోవర్స్ నేనైతే ఎప్పుడు కూడా తప్పుదారి పట్టించలేదు. ఒక సినిమా నాకు బాగుందంటే బాగుందంటే, బాలేదంటే ఇది వేరు. కానీ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ యాప్లో మీ పాన్ కార్డ్ పెట్టండి, మీ ఆధార్ కార్డు పెట్టండి, మీ డబ్బులు పెట్టండి, రెట్టింపు అయితే అని చెప్పి నేను ఏ రోజు ప్రమోట్ చేసుకోలేదు. ఇంకా హానెస్ట్గా చెప్పాలంటే నాకు గోల్డ్ షాప్ ఏముంది, ఆ గోల్డ్ షాప్ అడ్రస్ కూడా నేను ఎంతమందికి యూట్యూబ్లో చెప్పాల. అది నా వ్యక్తిత్వం. ఆ గోల్డ్ షాప్ని ప్రమోట్ చేసుకోవాలి.
కన్నా నాకు వస్తారు. కాకపోతే ఏంటంటే అది నేను ఇండైరెక్ట్గా ఎదగాలంటే పర్సనల్గా దాన్ని ఎదగాలి అనుకుంటున్నా, ప్రొఫెషనల్ దీన్ని అయితే ఎదగాలనుకుంటున్నా. అదైతే ఫైనల్గా చెప్పదలుచుకుంది. అది ఫ్రెండ్స్, ఎవడు కూడా ఎంత పెద్ద క్రియేటర్ చెప్పినా కానీ, చివరికి నేనే చెప్పినా కానీ దయచేసి ఆ యాప్స్ జోలిపోమాకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోమాకండి. ఇది ఈ వీడియోలో ఫైనల్గా చెప్పదలుచుకుంది. ఉంటా మరి దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ మాత్రం చేస్తున్నారు. నమస్కారం.